హలో దోస్తులు, నేనైతే ఎగ్ రైస్ చేద్దామని ఇంకా ఉల్లిపాయలు అయితే తీసిన. ఇంకా 2 ఉల్లిపాయలతో ఆట ఆడుతున్నా. అవైతే కట్ చేసిన అనమాట చిన్న చిన్న ముక్కలుగా. అయితే ఇంట్లో అయితే ఏం కూరగాయలు లేకుండే, ఇంకా ఎగ్ అయితే ఒకటి ఉండే అనమాట. ఇంకా 2 ఉల్లిపాయలు కోసేసి అదైతే పొయ్యి మీద వేసేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేసిన. అవి కొంచెం వేగిన తర్వాత పసుపు, కారము, ఉప్పు, ఇంకా ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని ఆ ఎగ్ కూడా అందులో వేసేసిన. నేనైతే సింపుల్గానే చేసిన అనమాట. పిల్లల కోసం ఎక్కువ కారం కూడా వేయలేను, లైట్గా కారం వేసి చేసిన అనమాట. ఎగ్ని అయితే మంచిగా ఆయిల్లో వేయించేసుకోవాలి. కౌసు వాసన అంతా పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇంకా పొద్దునైతే అన్నం ఉండే, అదే అన్నంనైతే నేను మంచిగా ఇట్లా విడదీసేస్తున్నా. అన్నంనైతే కుళ్ళ వేసేసి ఇంకా అన్నంనైతే అందులో వేసేయాలి. ఒక 2 మినిట్స్ అట్లా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి కొద్దిసేపు అయినాక తీస్తే వేడిగా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.